అది ఇది అంటావేంటి దివ్యాంక? మాట్లాడు. నువ్వు తన ఫ్రెండ్ అని నమ్మి నీకోసం తన కుటుంబాన్ని ఎన్నోసార్లు మోసం చేసినా నిషిక అడుగుతుంది. నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావో చెప్పు. పోనీ నేను చెప్పాలా? నిషిక ఆ రోజు రోడ్డు మీద నిన్ను వదిలేసి మా అక్కతో వచ్చేసింది. ఆ తర్వాత నీ కెమెరాలు వెనక్కి కూడా ఇప్పించలేదు. యువరాజ్ ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి నిన్ను అస్సలు పట్టించుకోలేదు. అందుకే నువ్వు పగ పెంచుకుని నిషిక మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఈ సోనీని యువరాజ్కి దగ్గర అవ్వమని చెప్పి నిషిక కాపురాన్ని కూల్చి పగ తీర్చుకుందామనుకున్నావు, అంతేనా? జరిగింది నువ్వు జరిపించాలనుకుంటుంది ఇదే కదా? లేదా ఇంకేదైనా మిస్ అయిందా? చెప్పా కదా నిషి, సోనీ యువరాజ్ని ఇదంతా చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది. నువ్వు కూల్గా ఉండు, అసలు జరిగిందేంటో కనిపెడదామని చెప్పాను కదా. జరిగింది జరుగుతుంది ఇది. నిషి, జగదాత్రి అబద్ధం చెప్తుంది. నేను నీకు అన్యాయం చేయాలని చూస్తానా? అయినా నువ్వేంటి అదేదేదో మాట్లాడుతుంటే? అది ఇది ఏంటి దివ్యాంక? మా అక్క పేరు జగదాత్రి, జగదాత్రి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. మా అక్క గురించి మాట్లాడేటప్పుడు మాటలో మర్యాద ఉండాలి, లేదంటే నేను చూస్తూ ఊరుకోను. పాముకి పాలు పోసి పెంచినా అది మనిషి మీద విషం చిమ్మి ప్రాణాలు తీసే గుణాన్ని మార్చుకోలేదని మర్చిపోయా. నీలాంటి దానితో ఫ్రెండ్షిప్ చేశా. నాకు కావాల్సిందే. ఈ సోనీ వెనుక ఉంది నువ్వా? ఇదంతా ఎందుకు చేశావో నాకు తెలీదు. ఇంకొకసారి నా జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ వస్తే చెప్పేస్తా. యువరాజ్, యువరాజ్, లే యువరాజ్, లే. పద, జాగ్రత్త. అంతా బానే మేనేజ్ చేసావు, కానీ నువ్విక్కడున్నావని నేనెలా కనిపెట్టానన్న డౌట్ రావట్లేదా దివ్యాంక నీకు? ఎలా కనిపెట్టావు? నీ వల్లనే కనిపెట్టాను. ఇంటి వెనక సైడ్ నీ కారుంది. అప్పుడే మాకు డౌట్ మొదలైంది. లోపలికొచ్చి చూశాను, బ్యాక్ సైడ్ డోర్ కూడా ఓపెన్ గా ఉంది. ఇలా ఇక్కడికొచ్చాక ఆ డోర్లో నుంచి మనిషి షాడో కనిపించింది. ఇవే నిన్ను పట్టించాయి. ఇవాళ నువ్విక్కడ లేకపోయింటే అసలు ఈ సోనీ ఎవరు, ఎందుకు యువరాజ్కి దగ్గర అవుతుందో అర్థం కాక మేము చాలా టైమే వేస్ట్ చేసుకునేవాళ్ళం.